రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో చేరి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్న అందరికి వందనాలు. అందరికి వందనాలు. ఇంకా అందరికి వందనాలు. ఒకసారి మీ చేతులు పైకెట్టి అందరికి వందనాలు చెప్పండి. ఓకే, మంచిది. మహాను బట్టి దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన యోగ్యతను బట్టి దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞత స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క సమయంలో దేవుని మహాకృప చేత ఈ 2024 సంవత్సరం ప్రారంభం నుండి ముగింపు వరకు ప్రభు తన ఉచితమైన కృపతో నడిపించి కాచి కాపాడాడు. అయితే 2023 డిసెంబర్ 31వ తారీఖునున్న వారు ఈ రోజున 2024 డిసెంబర్ 31ని మన మధ్య లేరు. వారు మన బంధువుల్లో కావచ్చు, స్నేహితుల్లో కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, రక్త సంబంధులు కావచ్చు, మెట్టికి ఎవరైనప్పటికీ 2023 డిసెంబర్ 31లో మనతో కలిసి ఉన్న వారు ఇప్పుడు లేరు. ఇంకా మనం భూమి మీద సజీవులుగా మనం నిలుస్తున్నామంటే వారికంటే గొప్పవాళ్ళు మనం, జ్ఞానవంతులు మనము, పరిశుద్ధులు మనం. మనల్ని ఈ భూమి మీద మనల్ని ఉంచలేదు, కానీ ప్రభు భూమి మీద ఉంచడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏంటి అని అంటే, మనం సరిచేసుకోవలసిన అవసరత, విడిచిపెట్టవలసిన అవసరత, అనుసరించవలసిన వారమై ఉండాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఈ రాత్రి వేళ కొన్ని నిమిషాలు దేవుని మాట మీద మనసు పెట్టి ప్రభు వాక్కు కొరకు మనం ఎదురు చూద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మీ అందరికీ సన్నిహితమైన లేఖనాలు పాతవేమి కాదు. ఇవన్నీ కూడా చాలాసార్లు, చాలా సందర్భాల్లో, చాలా రీతులుగా దేవుని వాక్యాన్ని మనం విడివిడిగా వివరిస్తుంటూ వస్తూ ఉంటాం. అయితే దేవుడు ఎందుకో మరొకసారి ఈ అవకాశాన్ని ప్రభు మనకిచ్చాడు. ఈ అవకాశంలో దేవుని యొక్క ఉన్నతమైన నామమును ఘనపరచడానికి మనము సిద్ధపాటు కలిగిన వ్యక్తులమై ఉండాలి. ప్రకటన గ్రంథములో నుంచి మొదటి అధ్యాయము, యోహాను భక్తుడు ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి మీ గ్రంథాలన్నీ తెరవండి. సమయము సమీపించున్నది కనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకున్నవారు ధన్యులు. మరొకసారి నేను చదువుతున్నాను. మీ లేఖనాలు అలా ఉందో లేదో చూడండి. సమయము సమీపించున్నది గనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకున్నవారు ధన్యులు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ వందనాలు. చదవబడిన ఈ మాటను మేము ధ్యానిస్తున్నాం ప్రభా. ఈ మాట మీద మేము నిలిచి ఈ మాట మీద ప్రభా ఏ విధమైన రీతిలో మీరు బోధించబోతున్నారు. మీరు ఎదిగిన దేవుడు అయి ఉన్నావు. కేవలం నేను నిమిత్త మాత్రుడిని. నన్ను ఒక బోరగా మీరు వాడుకుని చేరొచ్చిన నీ పిల్లలకు అవసరమైన రీతిలో మీరు మాట్లాడి మీరు మహిమ పొందుకుంటారని మా రక్షణకర్త అయిన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులను గమనించాలి. మనము ఈ లేఖన భాగం చాలాసార్లు చదివాం, చాలాసార్లు వింటూ వచ్చాం. సమయము అన్నాడు. మా గమనించాలి, ఏమంటున్నాడు? సమయం ఏమవుతుందంటే సమీపించింది. అంటే సమయము సమీపించింది. మనము ఉదయాన్నే లేవడానికి ఒక సమయం ఉంటుంది, పని చేసుకోవడానికి ఒక సమయం ఉంటుంది, డ్యూటీకి వెళ్ళడానికి ఒక సమయం ఉంటుంది, వ్యక్తిత్వమైన కార్యక్రమాలు చేసుకోవడానికి ఒక సమయం ఉంటుంది. అయితే బైబిల్ చెబుతున్న విషయాన్ని మనం ఆలోచన చేస్తే
బైబిల్ చెబుతున్న సత్యాన్ని మనం గమనించగలిగితే ఈ సమయం మనం ఆలోచన చేయాలి. ఏంటి అని ఆలోచన చేస్తే చూడండి, 2024 12 గంటలకు మనము విడిచిపెట్టబోతున్నాం. అంటే సంవత్సరము ముగించబడుతుంది. 2025 క్యాలెండర్ మారుతుంది. అంటే సమయము సమీపిస్తుంది. అంటే 2024లో మన పరిస్థితులు ఏ పరిస్థితుల్లో ఎలా ఉన్నామో, మనము చేయవలసిన పని చేయగలిగామా లేదా అన్న విషయాన్ని గమనించవలసిన అవసరత ఎంతైనా ఉందని బైబిల్ గ్రంథం చక్కగా తెలియపరుస్తుంది. అయితే దేవుని యొక్క సన్నిధానంలో మనం ఆలోచన చేయవలసింది ఏంటి అని అంటే, ప్రియులకు చూడాలి, ప్రతి ఒక్కరూ ఈ రాత్రి మనసు పెట్టాలి. వాక్సము చాలా విలువైంది. వాక్సం మీద ఎవరు నిలుచుంటారో వారు ధన్యులు అని బైబిల్ చెబుతున్నమాట. ఏమని చెబుతుందంటే, అక్కడ రాయబడిన మాటలు మనం చదువుతున్నప్పుడు చూడండి, సమయము సమీపించుతున్నది కనుక ఈ ప్రవచన వాక్సమును చదువువాడును వాటిని చూడండి వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొన్నవారు ధన్యులు అన్నాడు. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, నువ్వు ధన్యుడు కావాలి అంటే, నీవు ధన్యురాలు కావాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటంటే, క్యాలెండర్లు గోడకు మార్చినట్టుగా మార్చటం కాదు, కానీ దేవుని వాక్యముకు మనము సమయం ఇవ్వాలి. దేవుని వాక్యము మన హృదయములోనికి చేర్చుకోవాలి. దేవుని వాక్యము మన హృదయములోనికి చేరడానికి అవకాశం ఉందా లేదన్నది చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆలోచన చేసినట్లయితే గలతీ పత్రికలు ఒక మాట చదివారు. 4వ అధ్యాయము 4వ వచనం వరకు చదివారు. కాలము చూడండి, అక్కడ కాలాన్ని బట్టి చూస్తున్నాం, ఇక్కడ సమయాన్ని బట్టి చూస్తున్నాం. అక్కడ కాలము అన్నాడు, ఇక్కడ సమయం అంటున్నాడు. అంటే కాలము సమయములు చాలా ప్రాముఖ్యము. ఈ కాలము ఈ సమయము చాలా విలువైంది. ఈ కాలము ఈ సమయము చాలా శ్రేష్టమైనది మాట. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు అన్నాడు. ఆలోచన చేయాలి. చూడండి, కాలము సంపూర్ణమైందంట. ఎప్పుడు కాలము సంపూర్ణమైంది అని మనం ఆలోచన చేస్తే, ప్రియులరా, ఆది మానవులైన చూడండి, ఆదాము అవ్వను దేవుడు తీసి చక్కగా పవిత్రమైన జీవితములు, పరిశుద్ధమైన జీవితాన్ని, యథార్థమైన జీవితాన్ని, శ్రేష్టమైన జీవితాన్ని వారికి ఇచ్చి ఏదైనా తోటలో పెట్టినప్పుడు చూడండి, సాతాను కుయత్తు చేత వారిని మోసం చేసింది మాట. వారిని మోసం చేసిన తర్వాత చూడండి, దేవుని బిడ్డలు దేవునికి దూరం అయిపోయారు. ఇంకా అదే కాదు, మీరు ఆలోచన చేయాలి. చూడండి, ఆదాము అవ్వల మధ్య కూడా చూడండి ఎడబాటునది వచ్చింది మాట. కారణం ఏంటంటే, మీరు అక్కడ చదువునప్పుడు చూడండి, నేను చెట్టు దాటున దాక్కున్నాను అన్నారు. అంటే ఒకరు ఒక చెట్టు పక్కన, మరొకరు పక్కన, నీ వల్ల ఈ పరిస్థితి వచ్చింది అన్న ఆలోచనతో ఒకరికొకరు దూరం అయ్యారు. ఈ రాత్రి నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడు కాలము సంపూర్ణమైంది అని అంటే, చూడండి, దేవుడైన యెహోవా చూడండి సాతానుతో ఒక శబ్దం చేశాడు. ఏంటి అని అంటే, చూడండి, ఆది కాండము 3:15లో అక్కడ ఒక మాట చదివిస్తుంది. నీ చూడండి, నా సంతానము అన్నాడు. అక్కడ స్త్రీ సంతానమునకు నీకును వైరము కలగజేస్తాను అన్నాడు. ఈ కాలము సంపూర్ణమైన సమయాన్ని గమనించినట్లయితే వైరము కలగజేస్తాను అన్నాడు. అవి నీ తల మీద చితకగొట్టును, నీవు ఆమె మడిమెను కొట్టుదువు అన్నాడు. ఇక్కడ ఆలోచన చేద్దాం. అంటే ఇక్కడ దేవుడు చెప్పిన చూడండి వాగ్దానము ఎలా నెరవేర్చబడింది అని అంటే, ఎప్పుడు నెరవేర్చడానికి ఇష్టపడ్డాడంటే దేవుడు చూడండి, దేవుడైన యెహోవా తన కుమారుడైన యేసుక్రీస్తును మొట్టమొదటిగా మరియా గర్భంలోనికి అడుగు పెట్టడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అంటే 2024లో యేసుక్రీస్తు పుట్టలేదు. ప్రియులను గమనించాలి, 2024 సంవత్సరాలు క్రితము యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు.
గమనించాలి, యేసుక్రీస్తు పుట్టలేదు, యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చాడు. కారణం ఏంటి తెలుసా? మానవ జీవితంలో పాపము చేత, శాపము చేత నరకానికి పాత్రుడైపోతున్న వాడు పవిత్రమైన జీవితాన్ని చెరిపేసిన అపవాది చేతిలో నుంచి, బానిసత్వం నుంచి విడిపించడం కొరకే, అతను మిమ్మల్ని దత్తవ పుత్రులుగా చేసుకోవడం కొరకే దేవుని యొక్క సన్నిధిలో మళ్ళీ పవిత్రమైన జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని, యథార్థమైన జీవితాన్ని, యోగ్యమైన జీవితాన్ని ఇవ్వటం కొరకు యేసు క్రీస్తును ఈ లోకానికి పంపించాడు. అందుకే చూడండి, మీరు ఎన్ని రిఫరెన్స్లు చూసినా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చును, నశించిన వారిని ఎతుకు రక్షించడానికి ఈ లోకానికి వచ్చును, నిత్య జీవం అనుగ్రహించడానికి వచ్చును. చూడండి, ఆయన వచ్చాడు. ప్రియులను గమనించాలి. అంటే ఎప్పుడున్నాడు ఈయన? భూమి రవంతైన లేనప్పుడు సృష్టిలో ఉన్నాడు. ప్రియులను గమనించాలి. అయితే ఈ రాత్రికాల సమయంలో బైబిల్ చెబుతున్న సత్యం ఏంటి తెలుసా? అటువంటి వ్యక్తులని రక్షించి మళ్ళీ తిరిగి మొదటి స్థితిని తీసుకురావాలి. ఏది మొదటి స్థితి అంటే, ఏ పరిస్థితికి తీసుకురావాలంటే మిమ్మల్ని మళ్ళీ తిరిగి ఆదామును అవ్వను ఎలాగైతే తయారు చేశాడు అదే స్థాయిలో చూడాలనుకున్నాడు దేవుడు. అదే స్థాయికి తీసుకురావాలి, అదే స్థాయిలో నిలబెట్టాలి అనే ఉద్దేశంతో యేసు క్రీస్తుని లోకానికి పంపించాడు. ఆయన ఎలాగొచ్చాడు అంటే, ప్రియులను గమనించండి, ఏ రీతిగా వచ్చాడు అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలోకి మాట ఉండండి. ఆయన శరీరధారిగా వచ్చాడు. ఎలా వచ్చాడంటండి? శరీరధారిగా వచ్చాడు కదా. ఆయన ఈ లోకానికి ఎలాగొచ్చాడు అంటే శరీరధారిగా వచ్చాడు మాట. శరీరధారిగా కృపాశైతముగా మన మధ్య నివసించును అని బైబిల్ చెబుతుంది మాట. అంటే ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చినవాడు. అంటే వాక్ష్యమై ఉన్న దేవుడు. ఈ వాక్సమై ఉన్న దేవుడు చూడండి, రెవల్యూషన్లో చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఇక్కడ అంటున్న మాట ఏంటో తెలుసా? ఇక్కడ ఆలోచన చేసినట్లయితే ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? సమయము సమీపించున్నది కనుక ఈ ప్రబస వాక్యములను చదువువాడును విని వాటిని గైకున్న వారు మాత్రమే ధన్యులు అని వ్రాయబడింది మాట. ఈ రాత్రి నువ్వు వినిన దానిని గైకుంటే ధన్యుడు అవుతావు. అమ్మా, వినిన దానిని గైకుంటే ధన్యురాలు అవుతావు. ఈ రోజున నీ యొక్క ఆలోచన ఎలాగుంది? నీ తలంపులు ఎలాగున్నాయి? నీ మనస్సు దేని మీద కేంద్రీకరించావు? ఆటపాటల మీద, ఈ లోక ఆశల మీద, ఈ లోక తలంపుల మీద, ఈ లోక ఉద్దేశాల మీద, ఈ లోక కోరికల మీద, ఏది మీద నీ మనసు పెట్టావు ఒక్కసారి ఆలోచన చేయాలన్నమాట. అంటే ఇందులో రాయబడిన సంగతులను ఎవరైతే గైకుంటారో వారు మాత్రమే ధన్యులు అని బైబిల్ చెబుతుంది. ఈ రాత్రి నువ్వు దేవుని మాటలు విని ఒకవేళ నిర్లక్ష్యంతో కదా దేవుని మాటలను నెట్టివేసినట్లయితే ఆ సమయాన్ని నువ్వు పోగొట్టుకున్న దానివే, ఆ సమయాన్ని పోగొట్టుకున్న వాడివే. మళ్ళీ తిరిగి సమయం రాదు మాట. సమయం చాలా విలువైంది, ప్రతి నిమిషం చాలా ప్రాముఖ్యమైనది. ప్రియులరా, సమయం చాలా శ్రేష్టమైనది. కారణం ఏంటి తెలుసా? అందుకే వారి పిల్లలు చాలా కార్యక్రమాలు చేపట్టమని ఆ 7 గంటలకే ప్రారంభించారు పాపం కదా. మీరు ఎంతగా ముందుకు వస్తుంటే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని, కానీ మీరు ఇప్పటికి ఇంకా వస్తూనే ఉన్నారన్నమాట కదా, ఇంకా వస్తూనే ఉన్నారన్నమాట. అంటే సమయం విలువ తెలియట్లేదు మనకి, సమయాన్ని గ్రహించలేకపోతున్నాము, సమయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాము. ఒక సందడిలో మాత్రం ఉంటామన్నమాట. 2024 ముగించేస్తున్నాము, 2025లోకి వెళ్ళిపోతున్నాము అంటున్నాం. అసలే 2025 ప్రారంభం ఎలాగుంటుందో మీకు తెలుసా? ముగింపు ఎలాగుంటుందో తెలుసా? ప్రారంభ దశ అడుగు పెట్టినప్పుడు పరిస్థితులు ఎలాగొస్తాయో మీకు తెలుసా? తెలిసిన ఆయన దగ్గరికి వస్తే తెలిసిన ఆయన చెప్తాడు. ఆ ప్రకారంగా నడుచుకోవాలంటే ఆయన మాటలు వినాలి, ఆయన మాటలు వినాలి, ఆ మాట ప్రకారంగా మనం జీవించాలి. ఎప్పుడైతే అలా నడుచుకుంటామో అప్పుడు
అప్పుడు మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాలను, గొప్ప మహిమను మనము సంపాదించుకోగలుగుతామని బైబిల్ గ్రంథం చక్కగా తెలియపరచబడుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. లూకాసు వార్త 11వ అధ్యాయం. ప్రియులారా చూడండి, లూకాసు వార్త 11వ అధ్యాయం చూడండి. దేవుని యొక్క వాక్యం ఇలా చెబుతుంది. 11వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చూడగలిగితే, 28వ వచనాన్ని మనం ఇలా చూడగలిగితే ప్రియులరా, ఆయన అంటున్నాడు, చూడండి, ఆయన అవును గాని దేవుని వాక్యం విని దాన్ని గైకొన్న వారు మరీ ధన్యులని చెప్పెను. ఈ రాత్రి దేవుని వాక్యం చెబుతున్నది సత్యమేంటి తెలుసా? ఒకరు అంటున్నాడు, అయ్యా నిన్ను కన్నా స్త్రీ చాలా గొప్పది అన్నాడంట. ఒక ఆమె కేకేసి యేసు ప్రభుని అంటున్నారు మాట, అయ్యా నిన్ను కన్న స్త్రీ చాలా పుణ్యవంతురాలు అయ్యా అని అంటే, ఆయన ఏమన్నాడంటే, అయితే ఉండొచ్చు కానీ అది పెద్ద ప్రాముఖ్యమైనది కాదు అన్నాడు మాట. అక్కడ ఏది ప్రాముఖ్యమైనది, ఏది విలువైనది అని అంటే, దేవుని వాక్యం విని దానిని గైకొన్న వారు మరీ ధన్యులు అన్నాడు. దానిని విని, ఆ దేవుని వాక్యం విని, అమ్మా వినాలి. ఏది వినాలంట? దేవుని వాక్యాన్ని వినాలి. దాన్ని గైకొన్న వారు మాత్రమే ధన్యులు అన్నాడు. అంటే ఈ రాత్రి బైబిల్ చెబుతున్న సత్యం ఏంటంటే, మనము దేవుని వాక్యం విని దాని ప్రకారంగా జీవించినప్పుడు మాత్రమే ధన్యులమవుతాము అనే విషయాన్ని బైబిల్ గ్రంథం చక్కగా మనతో మాట్లాడుతుంది. కనుక ఈ యొక్క సమయాన్ని దేవుని యొక్క మాటలు మనం చూడగలిగితే మరొక మాట చూద్దామా? చూడండి, లూకాసు వార్తలోనే ఆ మాట మనం మరొకసారి ఆలోచన చేస్తే 8వ అధ్యాయము లూకాసు వార్త 8వ అధ్యాయము. ప్రియులారా చూడండి, ఆ మాటను మనము ఆలోచన చేస్తే ఆ 21వ వచనము చూడండి. ఆయన అంటున్నాడు, అందుకైన దేవుని వాక్యం విని దాని ప్రకారంగా జరిగించిన వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పెను అన్నాడు. అమ్మ వినాలి రాత్రి గల ఈ సమయం చాలా విలువైంది మాట. అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి కొంతమంది శిశువులు వచ్చి, అయ్యా మీ తల్లి అక్కడి నుంచి ఉందయ్యా, ఇదిగో మీ సహోదరులు వచ్చి అక్కడ ఉన్నారంటే, ఎక్కడున్నారు, ఎప్పుడు వచ్చారు అని తొందరపాటు పడలేదు. అతడు ఏమాత్రం కూడా కంగారు చెందలేదు. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అని అంటే, బైబిల్ చెబుతున్న సత్యం చూడండి, దేవుని వాక్యం విని. అయ్యా అమ్మా దేని వినాలి? దేవుని వాక్యం వినాలి. ఈ రాత్రి నీ జీవితము మలుపు తిరగాలంటే, నీ యొక్క జీవితములో యోగ్యమైన స్థితిలో నువ్వు కనబడాలంటే, నీ జీవితంలో ఆ కాలము సంపూర్ణమైనప్పుడు నిన్ను ఆయన దత్తపుత్రులుగా చేయడానికి వచ్చిన ఆ యేసయ్య దగ్గరికి నువ్వు చేరాలి అంటే, ఇక్కడ బైబిల్ చెబుతున్న సత్యమేంటో తెలుసా? దేవుని యొక్క వాక్యము ఇలా మనతో మాట్లాడుతుంది. దేవుని వాక్యమిని దాని ప్రకారము జరిగించిన వీరే అన్నాడు. ఎవరైతే దేవుని వాక్యం వింటారో దాని ప్రకారంగా జరిగిస్తారో వారే నా తల్లి, వారే నా సహోదరులు. అంటే ఇక్కడ రక్త సంబంధం గురించి మాట్లాడట్లేదు, రక్త సంబంధాన్ని గురించి మాట్లాడట్లేదు, ఆత్మీయ స్థితిని గురించి మాట్లాడుతున్నాడు ప్రభు. ఆత్మీయ జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు ప్రభు. ఆత్మీయ స్థితిలో ఎదుగుదల గురించి మాట్లాడుతున్నాడు ప్రభు. ఈ రాత్రి వేళ ఈ యొక్క 2024 ముగింపులో మనము ఖచ్చితంగా తనకు చూడండి సహోదరులుగా క్రీస్తు మనలంటి వాడు ఒక్కడిగా ఉన్నాడు గనుక కదా, ఆయన శరీరధారికి ఈ లోకానికి వచ్చాడు గనుక, ఆయన సర్వశక్తి గల వాడై ఉండి కూడా, ఆయన భూమి ఆకాశములను సృజించిన దేవుడై ఉండి కూడా, ఆయన సింహాసన భాగ్యాన్ని విడిచి రిద్ధుడుగా ఈ భూమి మీదకు వచ్చి ఆయన శరీరధారిగా కదా, ఈ వాక్యం ఏమైందంట? శరీరధారిగా కృపా సహితముగా మన మధ్య నివసించుచున్నది. ఈ వాక్యం ఎవరైతే వింటారో, అయ్యా సమయం లేదు, సమయము సమీపిస్తుంది. సమయమును ఎరిగింది ఎవరో తెలుసా? అపవాది మాత్రమే. అపవాది గ్రహించగలుగుతుందంట సమయము కొంచెముగా ఉందని, ఎవరిని మింగునా అని గ్రద్దించు సింహములే తిరుగుతుంది.
కానీ మానవుడికి మాత్రము సమయం విలువ తెలియట్లేదు మాట. సమయం యొక్క విలువ తెలియలేదు, సమయం యొక్క విలువను నేర్చుకోలేకపోతున్నాము. కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్సము వినేవారు మాత్రమే ధన్యులు అన్నాడు. దేవుని వాక్స ప్రకారంగా జీవించి దాని ప్రకారంగా నడుచుకున్న వారే నా తల్లి, నా సహోదరులు అంటున్నాడు. ప్రియులను గమనించాలి. దేవుని వాక్సు వింటూ అలా ముందుకు వెళ్తున్నప్పుడు మనందరికీ బాగా చరితమైన మాట తెలుసా? మీ అందరికీ కూడా బాగా ఎప్పుడు నోట్లాడేది మాట. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21లో ఉంటుంది. ప్రభుని పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశించుడు గాని అన్నాడు కదా. ప్రభు అని పిలిచి ప్రతివాడు ఎక్కడికి వెళ్ళడంట? పరలోక రాజ్యానికి ప్రవేశించడు గాని ఏం చేయమంటున్నాడు అమ్మా? ఏం చేయమంటున్నాడు అక్కడ? ఆ విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఆ మాట మీద మనం నిలుస్తుంటే ప్రియులరా, చూడండి, ప్రభు అని పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశించడు కానీ పరలోకముందున నా తండ్రి సిద్ధ ప్రకారము చేయువాడే ప్రవేశించును అన్నాడు. అంటే దేవుని చిత్త ప్రకారం చేసేవాడు మాత్రమే, దేవుని చిత్త ప్రకారంగా నడిచిన వారు మాత్రమే. ప్రియులరా, ఈ రాత్రి వేళ దేవుని చిత్తానికి నువ్వు లోబడాలంటే మొదటిగా నువ్వు గ్రహించవలసింది ఏంటో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని గ్రహించాలి. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని వినియోగించుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని ఉపయోగపరుచుకోగలిగితే నీకంటే మరొకరు ధన్యులు ఈ భూమి మీద ఎవరు లేరు. సమయాన్ని దుర్వినియోగపరిచామా? సమయాన్ని మనము చూడండి విడిచిపెట్టామా? ఒకవేళ నీ జీవితంలో ప్రియులను గమనించాలి, ఒకవేళ 50 సంవత్సరాల చూడని జీవితంలో 50 సంవత్సరాల్లో ఇలాంటి సర్వీసులు ఎన్నో చూస్తుండొచ్చు కదా. ఇలాంటి ఆ ప్రార్థన కూడికల్లో లేక ఆఖరి ముగింపుల్లో నీ జీవితాల్లో ఎన్నో జరిగి ఉండొచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, నీ సమయము సమీపించింది అన్నాడు. ప్రియులను గమనించాలి. అంటే సమయము దగ్గర పడింది అన్నాడు. దేనికి సమయము దగ్గర పడిందంటే ఆయన రాబోతున్నాడు. ఇక్కడికి ఆయన రాబోతున్నాడు. ప్రియులరా, ఆలోచన చేయాలి. ఎందుకో తెలుసా? ఆయన భూమి మీదకి వస్తాను అన్నాడు, వచ్చాడు. మానవుల కొరకు ప్రాణం పెడతానన్నాడు, ప్రాణం పెట్టాడు. సమాధి చేయబడతానన్నాడు, సమాధి చేయబడ్డాడు. తిరిగి లేస్తాను అన్నాడు, ఆయన తిరిగి లేస్తాడు. చూడండి, 40 దినాలు అక్కడ చూడండి, అక్కడ అనేక మందికి కనబడి ఆయన తిరిగి తండ్రి దగ్గరికి ఆరోపణమయ్యాడు. మళ్ళీ అంటున్నాడు, నేను రాబోతున్నాను అన్నాడు. అయ్యా, ఒకప్పుడు ఆయన వచ్చింది ఎందుకో తెలుసా? ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆయన ఇప్పుడు రాబోతుంది ఎందుకో తెలుసా? తన కొరకు సిద్ధపరిచిన వారిని తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. తన కొరకు సిద్ధపరిచిన వారిని, తన కొరకు సిద్ధపాటు కలిగిన వారిని, అంటే ఆ యొక్క విషయాలు గ్రహించవలసిన అవసరత ఎంతైనా ఉందని బైబిల్ గ్రంథం చక్కగా తెలియపరచబడుతుంది. ఏకో పత్రిక ప్రియులరు చూడండి, 1వ అధ్యాయము, ఏకో పత్రిక 1వ అధ్యాయము ప్రియులరా చూడండి, ఏకో పత్రిక 1వ అధ్యాయము ప్రియులరా 25వ వచనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, అయితే స్వతంత్రం నుంచి సంపూర్ణమైన నియమముతో తేరి చూసి నిలకడగా ఉన్నవాడెవడు? వాడు విని మరుచువాడు కాక అన్నాడు. విని మరుచువాడు కాక. వినాలి, విన్నదాన్ని ఏం చేయకూడదంట? మర్చిపోకూడదు. ఈ రాత్రి వేళ మరిచిపోని స్థితి కలిగిన వారు ఉండాలి కదా. మరిచిపోని జీవితాన్ని కలిగి ఉండాలన్నమాట. మరిచిపోని పరిస్థితుల్లో ప్రియులరా ఆలోచన చేస్తే ఆయన అంటున్నాడు, తేరి చూసి నిలకడగా ఉన్నవాడెవడు అంటే ఇందులో ఏమై ఉండాలంట? నిలకడ కలిగి ఉండాలి. అమ్మయ్యా, నువ్వు ఈ యొక్క 2024లో నిలకడగా ఉన్నావా? నిలకడ లేని స్థితిలో నీవు ఉన్నావా? చూడండి, అటు ఇటు ఊగులాడేవేమో. ఒకసారి ఆలోచన చేసుకో. ఆయన బైబిల్ చెబుతున్న సత్యం, బైబిల్ ఎవరిస్తున్న మాట ఏంటో తెలుసా? నిలకడగా ఉండాలంట. మరచువాడు కాక క్రియలు చేసేవాడయ్యుండి చూడండి తన క్రియలలో ధన్యుడగును అన్నాడు. తన క్రియలలో ఏమవుతాడంట? ధన్యుడు. సమయము సమీపిస్తుంది. ఈ ప్రవచ వాక్యమిని దాన్ని చదివి దాన్ని కైకున్న వారు ధన్యులు అంటున్నాడు. అయితే దేవునిని మరవకుండా చూడండి తన జీవితాన్ని కాపాడుకుని ఆ క్రియ
బైబిల్ చెబుతుంది. ఈ రాత్రి మన జీవితంలో ధన్యకరమైన జీవితం, మన జీవితంలో ధన్యకరంగా నడుచుకోవాలి అంటే, ధన్యకరంగా మనము ముందుకు సాగాలి అంటే ఖచ్చితంగా మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? మనం చేయవలసిన పని ఏమిటో తెలుసా? సమయముని పాటించాలి. అయ్యా అమ్మా, సమయం చాలా విలువైంది, సమయం చాలా శ్రేష్టమైనది. అయ్యా, సమయం చాలా శ్రేష్టమైనది. ఒక ఉద్యోగస్తుడికి సమయం విలువ తెలుస్తుంది. ఒక రిటైర్మెంట్ అవుతున్నప్పుడు, దగ్గరికి పడుతున్నప్పుడు, ఒకవేళ రిటైర్మెంట్ ఈ రోజు అవుతే రేపు ప్రమోషన్ వస్తే అతడు ఆ విలువైన సమయము, అయ్యో ఒక రోజు ఉంటే సరిపోదును, నా జీవితము ధన్యమైనది అనుకున్నాడు కదా. సర్వీస్ అంతా అయిపోయింది, ఒక్క రోజు ఉంటే చాలు, ఆ రోజులో నా జీవితమే మారును అనుకుంటాడు. కానీ ఆ రోజుకు ముందు ఆయన ఏమయ్యాడు? రిటైర్ అయిపోయాడు. ప్రియులారా, రిటైర్ అయిన మళ్ళా రోజునే ప్రమోషన్ అప్లై అయింది. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఈ రోజు కూడా బైబిల్ అదే చెబుతుంది. సమయం ఉండగానే సమయం పోయిన తర్వాత మళ్ళీ తిరిగి సమయం రాదు. సమయాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి, సమయాన్ని చాలా జాగ్రత్తగా వినియోగపరుచుకోవాలి. ఈరోజు సమయము విలువ చాలా ఎన్ని కోట్లు పెట్టినా రాదని జీవితంలో మాట కదా. ఎందుకో తెలుసా? మనం అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారము. ఇప్పుడే కనబడవచ్చు ప్రియులారా, ఇప్పుడే మనం కనబడవచ్చు. మనం అనేకమైన పరిస్థితులు చూస్తాం, అనేకమైన సంఘటనలు చూస్తాం ప్రియులారా కదా. అటువంటి పరిస్థితులు, అటువంటి భయంకరమైన స్థితులు ఎన్నో మన జీవితంలో చూస్తూ వస్తున్నాం. సమయం మన చేతులు లేదు. కానీ ప్రభు అంటున్నాడు, ఈ సమయం చాలా విలువైంది, ఈ సమయము చాలా విలువైంది, శ్రేష్టమైన ఈ సమయాన్ని, విలువైన ఈ సమయాన్ని జాగ్రత్తగా నీవు దేవుని ఎదుట కనుపరుచుకోవాలని చెబుతుంది. చూడండి, యాకోబు పత్రికలోనే చూడండి 5వ అధ్యాయము, ప్రియులారా యాకోబు పత్రికలోనే 5వ అధ్యాయము 9వ వచనములో చూడండి. 9వ వచనములో ఆయన అంటున్నాడు, ప్రియులారా సహోదరులారా, మీరు తీర్పు పొందుకున్నట్టు నిమిత్తం ఒకడి మీద ఒకడు సనుకోకుడి, ఇదుగు న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు అన్నాడు. మయ్యా, వినాలి. ఈ విషయం చాలా జాగ్రత్తగా వినాలి. ఎన్నోసార్లు మనం వింటున్నాం. ప్రభు ఎందుకో మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. అంటే ప్రభు చెబుతున్న మాట ఏంటో తెలుసా? ప్రభు చెబుతున్న విషయం ఏంటో తెలుసా? సనుగుకోకూడదు అన్నాడు. అమ్మా చెప్పాలి, ఏం చేయకూడదు? సనుగుకోకూడదు. కారణం ఏంటో తెలుసా? న్యాయాధిపతి ఎక్కడున్నాడు? వాకిటే ఉన్నాడు అన్నమాట. అమ్మా ఎక్కడున్నాడంట? వాకిటే ఉన్నాడు. దీనికి మనం ఇలా అనుకుందాం అన్నమాట. ఇలా అనుకుందాం, ఒక చూడండి, ఎక్కడో కొంత యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఆ స్థలంలో జడ్జి గారు అక్కడే ఉన్నారు. దేంతో పని లేదు, ఇంకా చెప్పాలి, దేంతో పని లేదు? సాక్ష్యాలతో పని లేదు. కారణం ఏంటో తెలుసా? తన కళ్ళారా ఎవరు చూశారు? జడ్జి గారే చూశారు. దానికి ఎవరితో సాక్ష్యంతో పని ఏమి లేదు. ఆయన కేసు రాస్తాడు. యేసుక్రీస్తు కూడా అదే చెబుతున్నాడు. సమయం చాలా విలువైంది, సమయం చాలా శ్రేష్టమైంది. ఆ సమయాన్ని నువ్వు ఉపయోగించుకోవాలి. ఒకవేళ అది ఉపయోగించుకోకుండా నీ జీవితంలో చూడండి, మనకు అలవాటైంది ఏంటంటే, మనం నేర్చుకున్న విషయాలు ఏంటంటే, చూడండి అంటున్నాడు, మీరు ఒకరికొకరు ఏం చేయాలంట? సనుగుకోకండి అన్నాడు. అమ్మా ఏం చేయకూడదంట? సనుగుకోకండి అన్నాడు. ఈ రోజున మన జీవితాల్లో అతి భయంకరమైన వ్యాధి ఏంటో తెలుసా? ఒకరి మీద ఒకరు సనుగుకోవడమే. చాలా భయంకరమైనది మాట, ఈ భయంకరమైనది మాట. ప్రియులు గమనించండి, ఒక వ్యక్తి మీద నువ్వు సనుక్కున్నప్పుడు ఆ వ్యక్తి వినకపోవచ్చు, కానీ న్యాయాధిపతి నీ ఎదుటే ఉన్నాడు. ఎక్కడున్నాడు? న్యాయాధిపతి మీ పక్కనే ఉన్నాడు. న్యాయాధిపతి నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట వింటున్నాడు. ప్రియులరా, న్యాయాధిపతి చూడండి అక్కడే ఆ స్థలంలోనే కూర్చుంటాడు. మీరు కోర్టులోకి వెళ్ళినప్పుడు జడ్జి గారు పైన ఉంటారు, ఒకడు కింద కూర్చుంటాడు అన్నమాట. అమ్మా పైన ఒక ఆయన ఉంటాడు, కింద ఒక ఆయన కూర్చుంటాడు. అసలు తల ఇలా పెట్టి ఇలా పక్కకు చూడకుండా తిప్పడమాట. అసలు ఎవరైపు చూడడు. ఎవరైనా చూసినప్పుడు అనుకుంటారు ఆయన అలాగే కూర్చుని ఉండిపోయాడు అనుకుంటారు, కానీ మాట్లాడుతున్న ప్రతిదీ కూడా రికార్డ్ చేస్తాడు అన్నమాట.
ప్రతిదీ కూడా, అందుకే పీపీపీ ఏదో అంటారు ఆయన్ని, చూడండి రికార్డ్ చేస్తారు. అంటే యేసుక్రీస్తు మన జీవితాన్ని రికార్డ్ చేయబోతున్నాడు, మన జీవితాన్ని రికార్డ్ చేయబోతున్నాడు. అంటే నీ జీవితంలో ఎటువంటి పరిస్థితికి రాకూడదంటే, ఎటువంటి పరిస్థితిలో ఉండకూడదంటే, ఎటువంటి పరిస్థితిలో నీ జీవితాన్ని కొనసాగించకూడదంటే, సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము అన్నాడు. మీరు తీర్పు పొందకుండా నిమిత్తము అన్నాడు. అంటే తీర్పు రాకుండా ఉండడం కొరకే ఏం చేయకూడదంట, ఒకరినొకరు ప్రియులారా ఆలోచన చేయండి. ఆ విషయాన్ని మనము మనసు పెట్టవలసిన అవసరం ఉంది. ఆ వాటి మీద మనము నిలిచవలసిన వారమై ఉన్నాము. ఒకడి మీద ఒకడు సనుగుకోకండి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు, వాకిట నిలిచి ఉన్నాడు. అయ్యా నువ్వు అనుకుంటున్నావేమో సంవత్సరాలు దాటి వెళ్ళిపోతున్నాయి, సంవత్సరాలు దాటుకుంటూ వెళ్తున్నాము. సంతోషమే, మంచిదే. మనమే కాదు, ప్రపంచం అంతా చేస్తుంది. త్రాగుబోతుడు హ్యాపీ న్యూ ఇయర్ చెబుతాడు, మనము కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెబుతాము. వాడు తారాజువులు వేస్తాడు, మనము కూడా తారాజువులు వేస్తాం. వాడు సేకండ్ ఇస్తాడు, మనము కూడా సేకండ్ ఇస్తాం. అక్కడ చూడండి, వాడికి మనకి మధ్య ఉండవలసిందేంటో తెలుసా? నీవు క్రీస్తు రక్తంలో కడగబడిన నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన సమయాన్ని నువ్వు ఉపయోగించాలి, ఒక సమయాన్ని నువ్వు కేటాయించాలన్నమాట. వాస్తవానికి నిజంగా మనం ఆలోచన చేయవలసింది తెలుసా? ఖచ్చితంగా 12 గంటలకు మోకరించి ప్రార్థన చేయగలగాలి. ఎందుకు తెలుసా? అయ్యా 2024 మమ్మల్ని కాశీ కాపాడినందుకు నీకు స్తోత్రం. వెళ్ళబోతున్న సంవత్సరం విలువ మాకు తెలియదు, ఈ పరిస్థితి మనకు తెలియదు, ఈ విధానం మాకు తెలియదు అయ్యా. తెలిసిన వాడు ఎలా బ్రతకాలో మాకు నేర్పించని కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయాలి. మనం ఏం చేస్తాం తెలుసా? అంటే ఇలాగంటే చాలా మంది కోపం వస్తుంది అన్నమాట, ఇలాగంటే చాలా మంది బాధపడతారు కదా. వెంటనే స్వీట్ చేస్తారు, అయ్యా ఆ కొంచెంపే మళ్ళీ ఉదయానికి మళ్ళీ మామూలు అయిపోతాం మనం కదా. వాస్తవం ఏంటి తెలుసా? నీవు చూడండి, నీ జీవితంలో, నీ పరిస్థితుల్లో నీ యొక్క ఆలోచన ఎలాగుండాలంటే, సమయము అయ్యా, ఇంటి సమయాన్ని నీకు ఇచ్చినందుకు స్తోత్రం అయ్యా. అసలు సమయము సమీపించిపోతుందంటే మరొక అవకాశాన్ని కలిగించినందుకు నీకు స్తోత్రం అయ్యా, మరొక అవకాశాన్ని నాకు దయచేస్తున్నందుకు నీకు స్తోత్రం ప్రభువా అని ఆయన పాదాలు పట్టుకుని ఆయన పాదాల చెంత నిలవలసినప్పుడు న్యాయాధిపతి ఎక్కడ ఉంటాడు? ఆయన న్యాయమైన జడ్జిమెంట్ చేస్తాడనమాట. న్యాయాధిపతి ఇక్కడే ఉన్నాడు, న్యాయమైన జడ్జిమెంట్ చేస్తాడు. కనుక మనం అటువంటి వారిగా సనుగుకోకుండా మన జీవితాలను గడపవలసిన వారమై ఉన్నాము అని బైబిల్ చక్కగా చెబుతుందన్నమాట. అదే అధ్యాయంలో చూడండి 8వ వచనంలో ఒక మాట కనబడుతుంది, 5:8 యాకోబులోనే చూడండి. అక్కడ చూడండి, అంటున్నాడు, ప్రభు రాక సమీపించినది గనుక అన్నాడు. అమ్మా వినాలి, ఏమంటున్నాడు? సమయము సమీపించింది అన్నాడు. దేనికయ్యా అంటే ఇక్కడ ఆయన చెబుతున్నాడు, ప్రభు రాకడికి ఏమైందంట? సమీపమైంది. ప్రభు రాకడ సమీపమైంది, ప్రభు రాకడ దగ్గర పడుతున్నాము, ప్రభు రాబోతున్నాడు. అందుకే ఇక్కడ బైబిల్ చెబుతున్న సత్యము ప్రియులారా, ఆ మాటను మీరు ఆలోచన చేయండి. ప్రభు రాక సమీపించినది కనుక మీరు ఓపిక కలిగి ఉండండి, మీ హృదయములను స్థిరపరుచుకొనుడి అన్నాడు. అమ్మా, హృదయాలను ఏం చేయాలంట? స్థిరపరుచుకోవాలి. ఈ రోజున నీ హృదయము స్థిరపరచకపోతే, సంచలత్వం కలిగిన వారిగా ఉంటే నష్టపోయేది మనమే. దయచేసి గమనించాలి, నష్టపోయేది మనమే మాట. నష్టంలో పడకుండా తప్పించాలన్నది దేవుని ఉద్దేశము, శిక్షకు పాత్రులుగా అవ్వకుండా ఉండాలన్నది దేవుని ఉద్దేశము, నీవు తీర్పులోకి వెళ్లకుండా ఉండాలన్నది దేవుని ఉద్దేశము. అయితే నీ ఉద్దేశం ఏంటి? నీ ఆలోచన ఏంటి? నీ తలంపులేంటి? నీ ఆలోచన విధానం ఏంటి? ఒకసారి ఆలోచన చేయాలి ప్రియులరా, ఆలోచన చేద్దాం, మనం ఆలోచన చేద్దాం, గమనించవలసిన అవసరం ఉందన్నమాట. కారణం ఏంటి తెలుసా ప్రియులరా? యేసుక్రీస్తు లోకానికి వచ్చాడన్నది డిసెంబర్ నెల మొదటి నుంచే కాదు, కానీ పాశ్చాత్య దేశాల్లో చూడండి నవంబర్ 17 కాడి నుంచే ప్రారంభించారు. నవంబర్ 17 చూడండి తారీఖు నుండే కార్యక్రమాలు చేయడం ప్రారంభించారు. ఎందుకంటే ఈయన సృష్టికర్త భూమి మీదకి వస్తాం. వాస్తవం
ఈయన భూమి మీదకి రావడం వాస్తవం. ఈయన భూమి మీదకి వచ్చి మానవుల కొరకు ప్రాణం పెట్టడం వాస్తవం. ఆయన సమాధి చేయబడి తిరిగి లేవడం వాస్తవం. ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళడం వాస్తవం. ఇంకా 4వదిగా మనం ఆయన భూమి మీదకి రావడం కూడా వాస్తవం. అదే జరగబోతుంది ఇప్పుడు. ప్రభు రాకడా. అయ్యామా మనం ఆలోచన చేయాలి. సమయాలు దగ్గర పడుతున్నాయంట. సమయములు దగ్గర పడుతున్నాయి. సమయము సమీపిస్తుంది. ప్రభు రాకడా సమీపమైంది అన్నాడు. మనం ఏం కలిగి ఉండాలంట? ఓపిక కలిగి ఉండాలి. ఓపిక కలిగి ఉండాలి. ఓపిక కలిగి ఉన్నావా? ఓపిక కలిగి జీవిస్తున్నావా? ఓపిక కలిగి నడుచుకోగలుగుతున్నావా? చూడండి, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము. ప్రియులరా, ఆలోచన చేద్దాం. 32వ అధ్యాయము దేవుని ఒక వాక్యం ఇలా చెబుతుంది. ప్రియులరా, ఆలోచన చేద్దామా? ఆయన అంటున్నాడు, ఆలోచన చేద్దామా? 35వ వచనంలో చూడండి, వారు కాలు జారు కాలమున పగ తీర్చుటకు ప్రతిఫలమిచ్చుటకు నా వలనే వారు అపవాది. చూడండి ఏ దినం అంటది? ఏమి సమీపిస్తుందంటే, ఏ పరిస్థితి? ఆపద దినము సమీపించును అన్నాడు. ఆపద దినము సమీపించును అన్నాడు. ఇక్కడ సమయము సమీపిస్తుంది. ప్రభు రాకడ సమీపిస్తుంది. 3వదిగా ఆపద దినము సమీపించింది. అయ్యామా, ఆపద సమీపిస్తుంది మాట. ఆపదలో పడబోతున్నాము. పడబోతున్నాం. అయితే దేవుని యొక్క వాక్యము చక్కగా తెలియపరుస్తుంది. ప్రియులరా, ఆలోచన చేయండి ప్రియులరా. వారు త్వరగా చూడండి, వారి గతి త్వరగా వచ్చును, వారికి ఆధారం లేకపోవును అన్నాడు. ఆ పరిస్థితులు రాకముందే, ఆ స్థితిగతి సంభవించకముందే, కాలాలు సమయాలు దాటిపోకముందే, ఆ ప్రియులరా, ఆ శరీరము ఒలికిపోకముంది, చూడండి చూపు పడిపోకముంది కదా, ఆ వాయిస్ ఆగిపోకముందే సృష్టికర్త అయిన దేవుని యొక్క నామమును మహిమపరచడానికి సమయాన్ని సిద్ధపరచాలి కదా. సమయాన్ని సిద్ధపరచాలి. ఈరోజు సమయమును వృధా చేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు, అశ్రద్ధతో ఉంటున్నారు, అనాలోచనతో ఉంటున్నారు అని బైబిల్ చెబుతుంది మాట కదా. బైబిల్ చెబుతున్న సత్యం మాట. బైబిల్ చెబుతున్న సత్యం. ప్రియులారా, ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యం అంతా అలా మాట్లాడుతుంది. రోమపత్రిక 12వ అధ్యాయం. రోమపత్రిక 12వ అధ్యాయము చూడండి ప్రియులారా. రోమపత్రిక 12వ అధ్యాయము 12వ వచనాన్ని చూడగలిగితే, 12వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూడగలిగితే బైబిల్ ఎలా చెబుతుంది మాట. బైబిల్ ఎలా చెబుతుంది ప్రియులారా? ఆలోచన చేద్దామా? నిరీక్షణ గలవారమై సంతోషించి శ్రమయందును ఓర్పు గలవారమై ప్రార్థనయందును పట్టుదల కలిగి ఉండుడి అన్నాడు. అయ్యా ఏం కలిగి ఉండాలంట? ఓర్పు, ఈ సంతోషము, నిరీక్షణ కలిగి ఉండాలంట. అంతేకాదు శ్రమయందు అన్నాడు. ఇక్కడ శ్రమయందు ఓర్పు గలవారమై ఉండాలి. అంతేకాదు అంటున్నాడు, ఏమి కలిగి ఉండాలంట? ప్రార్థన యందు. అమ్మయ్యా, ప్రార్థన యందు. అయ్యా, మేము 2024 ముగించిపోతున్నామయ్యా. 2025లో అయ్యా మా జీవితాలకు అడుగు పెట్టడానికి అవకాశం ఇచ్చామని ప్రార్థననే పట్టుదలతో ప్రభుని సమీపించే వారికి ఉండాలి. ప్రభుని సమీపించడానికి ఆ సిద్ధపాటు కలిగిన వారికి ఉండాలి. అంటే పట్టుదల కలిగి ఉండి అన్నాడు. ప్రియులారా, అంటే మనము ఆలోచన చేసినట్లయితే ప్రార్థన చేయటంలో కూడా ఏం కలిగి ఉండాలి? పట్టుదల కలిగి ఉండాలి. ఈ రోజున నీ జీవితంలో మొట్టమొదటిగా నువ్వు నేర్చుకోవలసింది ఏంటి తెలుసా? ప్రభు చెబుతున్నాడు, సమయము సమీపించున్నది కదా. మనకు ఒక్కొక్కసారి చూడండి మైక్ ద్వారా చెబుతూ ఉంటారు, చూడండి 12వ తారీఖు కరెంట్ బిల్లులు పాతవి కొత్తవి కట్టాలి, కట్టిన ఎడల లైన్ మెన్ వచ్చి మీ ఫీజులను తీసుకుపోతాడు. నిర్లక్ష్యం చేస్తాం అనుకోండి, వస్తే వచ్చాడులే అనుకున్నాం అనుకోండి, ఏం చేస్తాడు? వాడు వస్తాడు, లాక్కిపోతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పెనాల్టీ, చాలా ఇబ్బందులు పడతాం. అటువంటి పరిస్థితి రాకముందే
అటువంటి పరిస్థితి సంభవించకముందే, ఆ స్థితి రాకముందే మనము సమయాన్ని గుర్తించాలి. సమయాన్ని ఎరిగిన వారు ఉందాం. సమయాన్ని ప్రభుకి అప్పగిందాం. ప్రభు పాదాల దగ్గర పట్టుకుందాం. అయ్యా, సమయము సమీపిస్తుందన్న సంగతి మరొకసారి నాతో మాట్లాడుతున్నాం. నన్ను హెచ్చరించినందుకు నీ స్తోత్రమని ఆయన పాదాలు పట్టుకుందాం. ఆయన పాదాల చెంత చేరుదాం. ఆయన పాదాలు పట్టుకుని బ్రతుమాలుకుని, అయ్యా ఇటు సమయాన్ని నాకు ఇచ్చినందుకు స్తోత్రమయ్యా. మరొక అవకాశం నా బంధువుల్లో లేరయ్యా. ఈ రోజున అయ్యా నా స్నేహితులు లేరయ్యా. అయ్యా నా రక్త సంబంధులు లేరయ్యా. అయ్యా నన్ను ఎందుకో ఈ రోజు ఉంచావు. అయ్యా ఈ సమయానికి ఉంచావయ్యా. అయ్యా ఈ సమయాన్ని నన్ను నిలబెట్టుకున్నావు. అయ్యా ఈ సమయాన్ని నన్ను కూర్చోబెట్టావు. అయ్యా ఈ రోజు నన్ను మాటలు వినే అవకాశం ఇచ్చావయ్యా. అయ్యా ఎంతో ప్రయోజనకరమైన వారయ్యా, ఎంతో ఉపయోగకరమైన వారయ్యా, యోగ్యమైన వారయ్యా, మంచి విద్యావంతులయ్యా, ధనవంతులయ్యా, ఆర్థికంగా అనేక మందికి సహకారం చేసేవారయ్యా. వారు లేరయ్యా. నేనే మిగులున్నాను. అయ్యో నా బ్రతుకులో ఎందుకు ఈ అవకాశం ఇచ్చావో, అయ్యా ఈ సమయం ఎందుకు ఇచ్చావో, ఈ విలువైన జీవితాన్ని నాకు ఎందుకు ఇచ్చావో, ఈ రాత్రి నాతో మీరు మాట్లాడుతున్న ప్రకారంగా నా జీవితాన్ని నీ కొరకు సమర్పించుకోగలుగుతాను అని ప్రభు దగ్గర పట్టుదలతో నువ్వు ప్రార్థన చేయగలిగితే, పట్టుదలతో ప్రార్థన చేయగలిగితే, అయ్యా మన జీవితము ఆ నీటి బుడగలంటిది కదా, ఆవిరి వంటిది. ఈ జీవితాన్ని ఆ చూడని విడిసిపోకముంది, ఈ జీవితాన్ని ఆ చూడని విడిచిపెట్టకముందే మనము సమయాన్ని గుర్తిందాము. సమయాన్ని గుర్తిందాము. అందుకే ఎఫెసీ పత్రికలో దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక అన్నాడు. దినములు చెడ్డవే, అవును. కుటుంబాల్లో సమస్యలు, గ్రామాల్లో సమస్యలు, దేశంలో సమస్యలు, రాత్రి ప్రపంచం అంతా కూడా సమస్యలే. దినాలన్నీ కూడా చెడ్డవే. చెడ్డ వంటి మనుషులు తయారయ్యారు. చెడ్డను తయారు చేసుకున్నారు మాట. చెడ్డతో బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. చెడు కొరకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న మనము ప్రభు ఎందుకు సమయం ఇచ్చినప్పుడు ఆ సమయాన్ని వినియోగించుకుందాం. ఆ ప్రకారంగా జీవిద్దాం. అట్టి రీతిలో ఉండడానికి ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడదాం. అమ్మయ్యా, మరొకసారి నేను చెబుతున్నాను, ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడండి. ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి. అయ్యా ఈరోజు నా కుటుంబము, నేను సజీవుల్లో ఉన్నానంటే నా గొప్పతనం కాదయ్యా, నా బలము కాదు, నా జ్ఞానము కూడా కాదయ్యా. నువ్వు కనికరించావు, కృప చూపించావు, నువ్వు తోడుగా ఉన్నావు. ఈరోజు నేను ఇలా ఉన్నాను. ఈ రీతిగా ఉండడానికి నన్ను సిద్ధపరుస్తావు. నీ రాక కొరకు కూడా నన్ను సిద్ధం చేయి. నా కుటుంబాన్ని సిద్ధపరుసు, నన్ను సిద్ధపరుసని ప్రభు సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనకి మెండుగా దయచేయునుగాక. తలల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసి కార్యక్రమాన్ని వెనుక వారికి అప్పగిస్తాను. ప్రేమగల తండ్రి, కృపా సత్య సంపూర్ణుడ నీకు వందనాలు. ఈరోజు 2024 ఈ 31వ తారీఖు రాత్రికి అల్పుడనైన నన్ను సజీవుడిగా ఉంచావు. సజీవుడివైన నీ మాటలను వివరించే భాగ్యమును నాకు దయచేసినందుకు నీకు కృతజ్ఞతావందనాలు. నువ్వు చెప్పమన్నావు, హృదయంలో ఉంచిన మాటలు నీ పిల్లలకు చెప్పబోతుండగా వాటిని అనుసరించి నడుచుకుని నీ బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయమని వెనుకున్న కార్యక్రమాన్ని మాట్లాడుతున్న వారిని మీ చేతులకు అప్పగిస్తూ మా రక్షణకర్త అయిన యేసు శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.